మాదక ద్రవ్యాల నివారణ నిమిత్తము కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ అధికారికి ప్రత్యేకమైన సూచనలు ఇస్తూ మాదక ద్రవ్యాలని పండించడం కానీ రవాణా చేయడం కానీ అమ్మడం కానీ చేయకూడదనే దృక్పథంతో మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక సూచన ఇవ్వడం జరిగింది. ఈ సూచనలో భాగంగా మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారైన శ్రీ గోపీనాథ్ జెట్టి గారు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారైన శ్రీ కేవి మహేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా ఈ గంజాయి పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం. ఒకటి రోడ్ మార్గం ద్వారా కానీ, రైల్వే మార్గం ద్వారా కానీ, అదేవిధంగా సప్లైన్స్ ద్వారా వచ్చే వాటికి చెక్ పోస్టులు పెట్టి నియంత్రించడం కానీ, ఈ విధంగా అనేక రకాలైన ప్రివెంటివ్ స్టెప్స్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాసేపుగా పట్టణ సిఐ గారికి రాబడిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆమోద్ ఆనంద్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆమోద్ ఆనంద్ ఆయన కబు ఆనంద్ అనే ఇద్దరు కూడా కజిన్ బ్రదర్స్. కబు ఆనంద్ ఆయన గంజా పండిస్తూ ఉంటాడు. ఒరిస్సాలో ఉదయగిరి ఏరియా సబరపల్లి గ్రామం ఉంది. వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. ఈ A4కి మేధా అనే ముంబైకి చెందిన వ్యక్తికి పరిచయం ఉంది. వీళ్ళిద్దరికి గతంలో కూడా ఈ గంజాయి అమ్మడము పంపించడం అనే ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ A3 మేధా ఈ కబు ఆనంద్ దగ్గరికి తన గ్రామం వచ్చి గంజాయి కావాలని అడిగితే తన సోదరుడైన ఆమోద్ ఆనంద్ని, అదేవిధంగా నిఖిల్ పానీని తోడుగా ఇచ్చి వారిద్దరినీ కూడా ఈ కబు ఆనంద్ మేధాతో పలాస రైల్వే స్టేషన్ వద్దకు పంపిస్తే మేధా రైల్వే టికెట్స్ కొనడం కోసం లోపలికి వెళ్ళగా పోలీసు వారిని చూసి A2 నిఖిల్ పానీ పారిపోయాడు. ఇందులో ఏమనైనా ఆమోద్ ఆనంద్ మాత్రము 21 కేజీ 760 గ్రాముల గంజాయితో ఒక సెల్ ఫోన్తో పోలీసు వారికి దొరికారు. ఇతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది.